అమ్మా, కాఫీ షాప్ లో ఆ రోజు ఆర్తి చూసిన పిచ్చి చూపులతో తను నలన్ కూతురు కానే కాదని ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయిందమ్మా. కానీ అది నిరూపించడానికి ఆధారం పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉందమ్మా. శృతి, ఆ రోజు సత్యతో ఒకడు గుడి దగ్గర గొడవ పడ్డాడని చెప్పావు కదా? అవునమ్మా, ఇతనే కదా? ఇతనే శృతి. ఇతను సత్యతో నీకు నలన్ కుటుంబానికి సంబంధమే లేదని చెప్పి గొడవ పడ్డాడని నువ్వు చెప్పావు కదా? అవునమ్మా. ఇతను మన చేతికి దొరికాడంటే చాలు, ఆ సత్య ఆట పూర్తిగా క్లోజ్. నాన్న ఇతని గురించి కనుక్కుంటాడని చెప్పాను కదా. ఆ మనిషి స్పీడు దీనికి సరిపోదు శృతి. నువ్వు నేను ఒక్కటయ్యాం కదా, ఆ నిజం కనిపెట్టి పెళ్లిని ఆపేయచ్చు. సరే అమ్మా, నేను రెడీ. అలా చెప్పమ్మా నా ముద్దుల కూతుర. చూస్తుందాం. అవునే, ఇంటర్వ్యూ చాలా కష్టంగా ఉంది. సత్యక్క, బాగున్నావా? నేను బాగున్నాను. హాయ్ సత్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? అవునా, మా అందరినీ మర్చిపోయినట్లున్నావు. పెద్ద పొజిషన్ కి వెళ్ళిపోయావు. చచ్చా, అలాంటిదేం లేదు. ఎవరైనా కళ్యాణిని చూసారా? తన ఫోన్ కూడా రీచ్ అవ్వడం లేదు. లేదు, మేమెవరూ చూడలేదు. సరే, నేను వస్తాను. సరే సత్య. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సత్య, ఆశ్చర్యంగా ఉంది. ఏంటి సడన్ గా వచ్చావు? మేడం, అదంతా తర్వాత. కళ్యాణి ఎక్కడుంది? కళ్యాణి మేడం, నిన్న నైట్ నుంచి తన ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు. నాట్ రీచబుల్ వస్తోంది. మెసేజ్ కూడా వెళ్ళడం లేదు. తనని కాంటాక్ట్ చేయడం కుదరడం లేదు. ఆరోగ్యం బాగోలేక రూమ్ లో ఏమైనా పడుకుందా? అయ్యో లేదమ్మా, తను ఊరికెళ్ళుంటుంది అనుకుంటున్నా. సత్య నాతో ఒక్క మాట చెప్పలేదు. నీకేం చెప్పలేదా? అదే నాకు అర్థం కావడం లేదు మేడం. నాకు చెప్పకపోయినా పర్వాలేదు. హాస్టల్ వార్డెన్ మీరు, మీకు కూడా చెప్పకుండా ఎలా వెళ్తుంది మేడం? అదేమ్మా, నాకు అర్థం కాలేదు. నేను చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు ఏదో ఎమర్జెన్సీ అని సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళిందట. నేను ఫోన్ చేసి చూశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సమస్య ఏంటో తెలియడం లేదే. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా నాకు చెప్పకుండా వెళ్ళదు మేడం. అలా వెళ్ళినా కూడా ఒక్క మెసేజ్ అయినా నాకు చేయకుండా ఉంటుందా? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏదో జరిగి ఉంటుంది మేడం. నేనే నీకు ఫోన్ చేసి కళ్యాణి గురించి అడుగుదామనుకున్నా. అవును సత్య, నువ్వు నలన్ సార్ కూతురని చెప్పనే లేదే. నేను ఎంత షాక్ అయ్యానో తెలుసా? ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం మేడం. నేను వెళ్ళొస్తాను. పద్ధతిగా మాట్లాడుతుంటే ఎలా తిప్పుకుని పోతుందో. డబ్బుంటే ఏదైనా జరుగుతుంది. అన్నా, సత్యం మేడం, ఎలా ఉన్నారు? నేను బాగున్నానన్నా. అవును, కళ్యాణి ఎక్కడా? కళ్యాణియా? అయ్యయ్యో, సత్య వచ్చి అడిగితే కళ్యాణికి ఊరికి వెళ్ళిందని చెప్పమని చెప్పాడు అతను. అన్నా, ఏంటన్నా ఆలోచిస్తున్నా? కొంచెం ఆగమ్మా, వయసు పైబడుతోంది కదా. కళ్యాణి ఎవరనేది నేను ఆలోచించుకోవాలి కదా. అన్నా, మీకు కళ్యాణియే తెలీదా? కళ్యాణి, ఆ మేకప్ అమ్మాయి. ఇప్పుడే నాకు గుర్తొచ్చిందమ్మా. మీతో ఏదో చెప్పి వెళ్ళిందని వార్డెన్ మేడం అంటున్నారు. అవునమ్మా, సడన్ గా వచ్చి అర్జెంటుగా ఊరు వెళ్తున్నా, వార్డెన్ లేరు, వస్తే ఆవిడకి చెప్పండి అని నాతో చెప్పి వెళ్ళిందమ్మా. ఎప్పుడు వెళ్ళింది? ఏ టైంకి వెళ్ళింది? చేతిలో బ్యాగ్, సూట్ కేస్ ఏదైనా తీసుకుని వెళ్ళిందా? ఆటోలో వెళ్ళిందా? ఎప్పుడు వెళ్ళింది? లేక కారులో వెళ్ళిందా? నవ్వుతూ వెళ్ళిందా? లేక ఏదైనా టెన్షన్ పడుతూ వెళ్ళిందా? అమ్మమ్మా, ఉండమ్మా, నాకే వయసు అయిపోయింది. నన్ను పట్టుకొని ఇలా చావగొడతావేంటమ్మా? ఆ అమ్మాయి చెప్పింది నేను అప్పుడే ఆ వార్డెన్ చెప్పాను. అంతటితో నన్ను వదిలేసి ఆ వార్డెన్ దగ్గరికి వెళ్ళి అడుగమ్మా. అన్నా, ప్లీజ్ అన్నా, ఏదైనా మర్చిపోయి ఉంటే కొంచెం అయినా గుర్తు చేసుకుని చెప్పండి. కోపడకండి అన్నా, ప్లీజ్. అమ్మా, నాకు ఇంకేం గుర్తు రావట్లేదమ్మా. అలానా? తన ఫోన్ కూడా కనెక్ట్ అవ్వడం లేదన్నా. ప్లీజ్ అన్నా, కొంచెం గుర్తు చేసుకోండి అన్నా. ఆ అమ్మాయి నీ ఫోన్ ఎత్తకపోతే నేనేం చేయాలమ్మా? నాకేం తెలీదు. టీ ఏమో చల్లారిపోతుంది, తర్వాత వార్డెన్ మేడం తిడుతుంది. నేను వస్తానమ్మా. కళ్యాణి ఊరు వెళ్ళుంటుందా? సత్య నళన్ కూతురు కాదు, గుణ కూతురు కాదని ప్రూవ్ చేయడానికి ఉన్న ఒకే ఒక ఆధారం వాళ్ళ ఫ్యామిలీ ఫోటో మాత్రమే.
ఇప్పుడు దాన్ని ఎలాగైనా తీసుకొని తీరాలి. రాజలా బ్రతికే నన్ను ఇక్కడి నుంచి వచ్చి నన్ను రోడ్డు మీద పడేలా చేసావు కదే. ఆస్తికి వారసుడిని కావాలని ప్లాన్ చేసుకుని ఉంటే నన్ను ఇలా కూలిపోనోడిని చేసావు కదే. ఈ ఒక్క ఫోటోతో నీ డ్రామా మొత్తం బయట పెడతానే సత్య. అయ్యో నీళ్ళు లేవే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ రోజు వదిలేదు లేదు వేయండి. ఎవరి దగ్గర చూపిస్తారో నీ ప్రతాపం? నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటావు? మామయ్య ఎవరితో మాట్లాడుతున్నారు మామయ్య? ఏం వెతుకుతున్నారు? ఎలకేనమ్మా, ఇన్ని రోజులు పేపర్ పుస్తకాలు మాత్రమే కొరికేది. ఈ రోజు నా కాలు కొరికి నా నిద్ర పాడు చేసింది. ఎక్కడెక్కడో దాక్కుని ఉంటుంది. ఈ రోజు అదా నేనా తేల్చుకుంటా. అర్ధరాత్రి వేళ నీ గోలేంటయ్యా? ఎలక భాగ్యం, ఎలక. ఒక ఎలక చానాళ్ళుగా నన్ను నిద్రపోనివ్వకుండా చిరాకు పెడుతుంది. అందుకే ఈ రోజు దాన్ని చంపితేనే నాకు ప్రశాంతత. అయ్యో మీరు మహావీరులేలండి. ఎలుక మిమ్మల్ని నిద్రపోనివ్వలేదని మమ్మల్ని కూడా నిద్రపోనివ్వకుండా చేస్తారా? ముందా కర్ర పక్కన పడేసి వచ్చి పడుకోండి. ఆగు భాగ్యం, ఈ రోజు ఆ ఎలుకని వదిలిపెట్టానే అనుకో, తర్వాత పట్టుకోనే లేను. ఈ రోజు ఆ దొంగ ఎలకని చంపి తీరాల్సిందే. మీరేమన్నా చేసుకోండి, మీరా ఎలుకను చంపనూ లేరు, మిగతా వాళ్ళని నిద్రపోనివ్వరు. అయ్యో ఇంకోసారి ఇలా గొడవ చేశారంటే నేను భద్రకాళిగా మారిపోతాను, జాగ్రత్త. చిన్న శబ్దం కూడా రాకుండా ఈ మాణిక్యం ఎలా సాధిస్తాడో చూస్తూ ఉండు. తల రాత మీ మామయ్య గారు చేసే పనులు చూడు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇటువైపే కదా వచ్చింది. ఒకవేళ కిచెన్ లోకి వెళ్ళి సెటిల్ అయి ఉంటుందా? నువ్వెక్కడ దాక్కున్నా వదిలిపెట్టేదే లేదు. అవును, కోడలు భాగ్యం మాత్రమే కదా ఇంట్లో ఉన్నారు. మరి ఆ మగ గొంతు ఎక్కడి నుంచి వచ్చింది?